భార్య భర్తకు నమ్మకమైనదిగా కనబడుతుంది. భర్త బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునే భార్యగా కనబడుతుంది. భార్య కుమ్మడి అయ్యో నా భర్తను నా బిడ్డలను చంపడానికి దేవదూత చూస్తుంది, వాళ్ళు చనిపోవడం ఇష్టం లేదని ఒక బాధ్యతతో ఎవరో చేయవలసిన పని ఆమె చేయడానికి ముందుకు వచ్చిందంటే ఆమె దేవుని యందు కుటుంబం పట్ల భర్త పట్ల ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ మనం ఉండగలుగుతున్నామా? మన కుటుంబంలో మనం నమ్మకముగా ఉండగలుగుతున్నామా? నీ భార్యకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకముగా ఉన్నావా? అంటే దేవుని కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఇతరులను మోసం చేసే, ఇతరులను కించపరిచే మాటలు మనలో ఉంటే దేవునికి నమ్మకస్తులుగా ఈ లోకంలో మనం జీవించలేం. కాబట్టి దేనికి సంగమా ఇక్కడ చూస్తే మోసే భార్య చూస్తే ఆమె బాధ్యత కలిగిన